కాపులపై వైసీపీ స్పెషల్ ఫోకస్ పెట్టింది. పవన్ కళ్యాణ్ కు చెక్ పెట్టేలా వైసీపీ వ్యూహాలు రచిస్తోంది. కాపు సీనియర్ నేతలు హరిరామయ్య జోగయ్య ముద్రగడపై దృష్టి సారించింది వైసీపీ హైకమాండ్. ఇప్పటికే హరిరామ జోగయ్య కుమారుని వైసీపీ పార్టీలో చేర్చుకుంది. త్వరలో ముద్రగడ పద్మనాభం కూడా వైసీపీలోకి రానున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే ముద్రగడతో వైసీపీ సంప్రదింపులు జరుపుతోంది. వంగవీటి రాధాను కూడా పార్టీలో చేర్చుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది. బందర్ ఎంపీ సీటు వంగవీటి రాధాకి ఇచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. కాపు నేతలతో పవన్ కు చెక్ పెట్టాలని చూస్తోంది వైసీపీ. గోదావరి జిల్లాలో కాపు కీలక నేతలను తమ వైపు తిప్పుకునే ప్లాన్ చేస్తోంది. టీడీపీతో పొత్తు, సీట్ల సర్దుబాటు తర్వాత పవన్ ను విభేదిస్తున్నారు హరిరామ జోగయ్య, ముద్రగడ. దీనికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి వినయ్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. వినయ్, చెప్పండి. శిలా, కాపు ప్రముఖులపైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దృష్టి పెట్టింది. ఎన్నికల కౌంట్ డౌన్ మొదలైన నేపథ్యంలో వాళ్ళందరినీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి తీసుకొచ్చేందుకు వేగంగా కసరత్తు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం చేస్తూ ఉంది. మొన్నటి వరకు అటు తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ పైన కొన్ని కీలక వ్యాఖ్యలు చేస్తూ వస్తున్న హరిరామ జోగయ్య కావచ్చు, కాపు ఉద్యమ నేత ముద్రగడ్డ పద్మనాభాన్ని కావచ్చు, వాళ్ళిద్దరినీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి తీసుకురావాలని చెప్పి వేగంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పావులు కదుపుతా ఉంది. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ అభ్యర్థుల ప్రకటన, పొత్తులు ఒక క్లారిటీ వచ్చిన తర్వాత పూర్తిగా విభేదిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. వాళ్ళ పొత్తులకి అదేవిధంగా వాళ్ళ విధానాలకి ఇద్దరు కీలక నాయకులు విభేదించడంతో వాళ్ళని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపుకి తీసుకురావాలని చెప్పి కూడా అధికార పార్టీ భావిస్తూ ఉంది. ముఖ్యంగా మొన్న హరిరామ జోగయ్య కుమారుడు జనసేన పార్టీని వీడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. మరోవైపు పవన్ కళ్యాణ్ చాలా కీలకంగా పొత్తులో భాగంగా ఉంటారు కనుక పవన్ కళ్యాణ్కి చెక్ పెట్టేలా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యూహాలు రచిస్తూ ఉంది. ముఖ్యంగా 2019 ఎన్నికల్లో 2 చోట్ల పవన్ కళ్యాణ్ని ఓడించినట్టే 2024లో కూడా మరొకసారి పవన్ కళ్యాణ్ని అసెంబ్లీకి రాకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యూహాలు అమలుపరుస్తూ ఉంది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ఎక్కడి నుంచి బరువులోకి దిగుతారనే దానిపైన ఇంకా క్లారిటీ రానప్పటికీ కూడా ఆయన అడుగులు, ఆయన విధానాలు చూస్తూ ఉంటే అటు భీమవరం కానీ, లేకుంటే పిఠాపురం, లేకుంటే ఇంకొక విశాఖ 4 కాన్స్టిట్యూన్స్ నుంచి ఎక్కడొకటి బరిలోకి దిగుతారని చెప్పి కూడా భావిస్తున్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్ని చెక్ పెట్టేలాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యూహరచనలు చేస్తూ ఉంది. ముఖ్యంగా కాపు ఉద్యమం నేత పవన్ కళ్యాణ్ పైన నిలబెట్టే విధంగా కూడా మంత్రాలు జరుపుతున్నట్టు కూడా మనకి తెలుస్తూ ఉంది. దాంట్లో భాగంగానే తూర్పు పశ్చిమ గోదావరి రీజనల్ కోఆర్డినేటర్ మిథున్ రెడ్డి ముద్రగడ్డతో వరుస సంప్రదింపులు జరుపుతున్నట్టు కూడా మనకు తెలుస్తూ ఉంది. ఆయన అన్కండిషనల్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చేందుకు ఆయన యాక్సెప్ట్ చేశారు. త్వరలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారంటూ కూడా వైసీపీ సర్కిల్స్లో జోరుగా ప్రచారం జరుగుతూ ఉంది. ఈ నేపథ్యంలోనే మొన్న పిఠాపురం ప్రస్తుతం ఇన్ఛార్జిగా ఉన్న వంగా గీతను కూడా సీఎం క్యాంప్ కార్యాలయానికి పిలిపించారు. పవన్ కళ్యాణ్ ఒకవేళ అక్కడి నుంచి బరిలో దిగితే రాజకీయ పరిణామాలు మారుతాయి కనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిసిషన్ తీసుకుంటే దానికి యాక్సెప్ట్ చేయాలని చెప్పి కూడా కోరిన నేపథ్యంలో ఆమె కూడా దానికి అంగీకరించినట్టు కూడా తెలుస్తూ ఉంది. ఇలా ఓవరాల్గా పవన్ కళ్యాణ్ ఎక్కడ బరిలోకి దిగినా ఒక బలమైన అభ్యర్థుల్ని పవన్ కళ్యాణ్ పైన దింపేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యూహరచనలు చేస్తూ ఉంది. దాంట్లో భాగంగానే ముద్రగడ్డ పద్మనాభాన్ని ఈ అస్త్రం కింద ప్రయోగించాలని చెప్పి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భావిస్తూ ఉంది. మరోవైపు కాపు సీనియర్ నాయకులు హరిరామ జోగయ్య కూడా ఈ పొత్తులు కావచ్చు, అభ్యర్థులు ప్రకటించిన విధానాన్ని తూర్పుగా తప్పుపట్టిన నేపథ్యంలో మరోవైపు కుమారుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు కనుక అతన్ని కూడా పార్టీలోకి తీసుకొచ్చేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యూహాలు అమలు పరుస్తున్నట్టు కూడా మనకు తెలుస్తూ ఉంది. అదేవిధంగా వంగవీటి రాధా పైన కూడా వైసీపీ ఇంట్రెస్ట్గా ఉంది. గత కొద్ది రోజుల నుంచి కూడా సంప్రదింపులు జరుపుతూ ఉంది. ఇలా ఓవరాల్గా కాపు టార్గెటెడ్గానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్తా ఉంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఒక అదే సామాజిక వర్గం నుండి వచ్చిన కనుక ఆ ఓట్ బ్యాంక్ ఏమన్నా గొంప గుర్తుగా తీసుకెళ్తే కొద్దిగా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది కనుక ఆ ఛాన్స్ ఇవ్వకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తూ ఉంది. దాంట్లో భాగంగానే కాపు ప్రముఖులతో సంప్రదింపులు జరుపుతూ ఉంది. వీళ్ళందరినీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి తీసుకుని వచ్చి పవన్ కళ్యాణ్కు చెక్ పెట్టేలా వ్యూహాలు రచిస్తూ ఉంది. శీలా, మరి వైసీపీలోకి ఎంట్రీకి సంబంధించి హరిరామయ్య అలాగే ముద్రగడ అనుచరులు ఏం చెప్తున్నారు? అయితే ఖచ్చితంగా గత వారం రోజుల నుంచి పరిణామాలన్నీ కూడా చాలా వేగంగా జరిగిపోతూ ఉన్నాయి. ముఖ్యంగా ఆ తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ అభ్యర్థుల ప్రకటన, పొత్తులు, ఆ విధానాలన్నీ కూడా పూర్తిగా కాపు సంఘాలన్నీ కూడా తప్పుపడుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. చంద్రబాబుకు కొమ్ము కాసేందుకే పవన్ కళ్యాణ్ వ్యవహరిస్తూ ఉన్నారు. 24 సీట్లు తీసుకోవడం ఏంటన్నది కూడా పవన్ కళ్యాణ్ బలంగా ప్రశ్నించడం జరుగుతూ ఉంది. ఒకవైపు ఆ పవర్ షేరింగ్ కూడా పవన్ కళ్యాణ్ అడగలేదు, సీట్లు కూడా కొన్ని పెంచమని అడగట్లేదు కనుక ఇవన్నీ కరెక్ట్ కాదనే అభిప్రాయం కాపు నాయకుల నుంచి వ్యక్తం అవుతా
భావిస్తా ఉంది. ముఖ్యంగా ఈ అభ్యర్థుల ప్రకటన పొత్తు విధానాలను పూర్తిగా ముద్రగడ్డ పద్మనాభం తప్పుపడతా ఉన్నారు. అదేవిధంగా హరిరామ జోగయ్య కూడా తప్పుపడుతున్న నేపథ్యంలో వాళ్ళకి కూడా ఆల్టర్నేట్ లేదనే ఫీలింగ్ అధికార పార్టీలో కనిపిస్తా ఉంది. కనుక వాళ్ళిద్దరితో లైనప్ చేస్తే వాళ్ళిద్దరు కూడా అధికార పార్టీకి అండగా ఉంటారని ఒక లక్ష్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్తున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ముఖ్యంగా హరిరామ జోగయ్య కుమారుడు సూర్యప్రకాష్ మొన్నటి వరకు కూడా జనసేన పార్టీలో కీలకంగా ఉన్నారు. ఆయన ఈ పొత్తుల తర్వాత జనసేన పార్టీని వీడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరి అటు పవన్ కళ్యాణ్ పైన నాదెండ్ల మనోహర్ పైన కూడా చాలా కీలక వ్యాఖ్యలు చేశారు. అతనికి వెస్ట్ గోదావరి నుంచి ఏదో ఒక స్థానం నుంచి అవకాశం కల్పించే విధంగా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్లాన్ చేస్తున్నట్టు కూడా మనకు తెలుస్తా ఉంది. మరోవైపు ఈ 5 ఏళ్లు ఏదైతే కాపు ఉద్యమం దగ్గర నుంచి చంద్రబాబు పైన ముద్రగడ్డ పద్మనాభం మండిపడుతూ వస్తా ఉన్నారు. ఈ రిజర్వేషన్లు కావచ్చు, కాపుల్ని అంచివేసే విధంగా చంద్రబాబు ఇబ్బందులు పెట్టారని కూడా ఆయన గతంలో వ్యాఖ్యలు చేశారు. ఎన్ని నేపథ్యంలో అతను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపే మొగ్గు చూపుతున్నారని చెప్పి కూడా వైసీపీ అధిష్టానం భావిస్తా ఉంది. ఈ నేపథ్యంలో అతనితో కూడా మంత్రాలు జరుపుతా ఉన్నారు. అతి త్వరలోనే వీళ్ళందరినీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి తీసుకొచ్చేందుకు వీళ్ళందరూ కూడా యాక్షన్ ప్లాన్ రెడీ చేసుకుంటా ఉన్నారు. షీలా. రైట్.